ఉవ్వెత్తున ప్రపంచంలో వచ్చి భాగ్యనగరాన్ని పసుపుమయం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మదించిన మత్తగజ కుండ స్థలాలపై లంఘించనుంకించే శక్తి, సామర్థ్య, సత్తా కలిగిన తెలుగు యువ కిషోరాలకు, అభిమానులకు తెలుగుదేశం ఆవిర్భావం నుండి ఇటు వరకు మంగళాశీస్సులు అందిస్తున్న మహిళామ తల్లులకు ప్రప్రథమంగా నా అభివందనాలు. దుష్ట గాంధీ దుర్విధానాలకు వ్యతిరేకంగా ప్రజాగర్జనను నిర్వహించి ఆ గర్జనల ప్రపంచంతో అధికార పీఠాల పునాలను కదిలించడానికి మీరంతా నడుం కట్టారని నాకు తెలుసు. 7 ఏళ్ల తెలుగుదేశం పాలన చూశారు. తర్వాత 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను అనుభవించారు. మీరే ఆలోచించండి. తెలుగుదేశం ఏం చేసిందో మీకు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. అయితే సామాన్య తెలుగుదేశం అభిమానిగా, కార్యకర్తగా ఉడకబెట్టి నా మనసులోని మాటలకు చెబుదామని మీ ముందుకు ఈనాడు వచ్చాను. మూగబెట్ట గొంతుకు రాగాలాపన నేర్పింది తెలుగుదేశం. మామూలు మనిషికి మౌత్వ రాజకీయ జ్ఞానం గడిపింది తెలుగుదేశం. రమ్య అర్మ్యాలలో, భవ్య ప్రాసాదాలలో, ముచ్చుతుల్లో కద్దపిస్తున్న మాటలు కదిలే దేశ నేతృత్వాన్ని వీధుల్లో, పేదల గుండెల్లో దిగసెప్ప చేసింది. తెరగల నుండి ఉవ్వెత్తున ప్రపంచంలో వచ్చి భాగ్యనగరాన్ని పసుపుమయం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మదించిన మత్తగజ కుండ స్థలాలపై లంఘించనుంకించే శక్తి, సామర్థ్య, సత్తా కలిగిన తెలుగు యువ కిషోరాలకు, అభిమానులకు తెలుగుదేశం ఆవిర్భావం నుండి ఇటు వరకు మంగళాశీస్సులు అందిస్తున్న మహిళామ తల్లులకు ప్రప్రథమంగా నా అభివందనాలు. దుష్ట గాంధీ దుర్విధానాలకు వ్యతిరేకంగా ప్రజాగర్జనను నిర్వహించి ఆ గర్జనల ప్రపంచంతో అధికార పీఠాల పునాలను కదిలించడానికి మీరంతా నడుం కట్టారని నాకు తెలుసు. 7 ఏళ్ల తెలుగుదేశం పాలన చూశారు. తర్వాత 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను అనుభవించారు. మీరే ఆలోచించండి. తెలుగుదేశం ఏం చేసిందో మీకు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. అయితే సామాన్య తెలుగుదేశం అభిమానిగా, కార్యకర్తగా ఉడకబెట్టి నా మనసులోని మాటలకు చెబుదామని మీ ముందుకు ఈనాడు వచ్చాను. మూగబెట్ట గొంతుకు రాగాలాపన నేర్పింది తెలుగుదేశం. మామూలు మనిషికి మౌత్వ రాజకీయ జ్ఞానం గడిపింది తెలుగుదేశం. రమ్య అర్మ్యాలలో, భవ్య ప్రాసాదాలలో, ముచ్చుతుల్లో కద్దపిస్తున్న మాటలు కదిలే దేశ నేతృత్వాన్ని వీధుల్లో, పేదల గుండెల్లో దిగసెప్ప చేసింది.